హల్లెలూయా! దేవునికి స్తోత్రం. శుభోదయం. నిద్ర మేల్కున్నారా? మరొక ప్రశస్తమైన రోజును ప్రభు మనకిచ్చినందుకు, మన కొరతలు కొదువులన్నీ తీర్చినట్లుగా, మనల్ని శాంతికరమైన జలముల యొద్ద నడిపించే ప్రభువు, మన సేద తీర్చే ప్రభువు మనకున్నాడని మేల్కొన్న వెంటనే మనకు గుర్తు రావాలండి. ఏదో బాధ, ఏదో వేదన, ఏదో ఆలోచన మనని కృంగదీసింది. ఒకవేళ రాత్రి అంతా మీరు నిద్రపోలేదేమో సరిగా కదా, అందుకే చక్కగా ఫ్రెష్గా నిద్ర లేవలేకపోతున్నారు. రండి, మన యొక్క కొదువులన్నీ తీర్చగలిగిన ప్రభువుకు మొరపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ లోకంలో ఎంతో ప్రయాసపడ్డా సంతృప్తి దొరకని, ఏదో అలజడితో నిండిన జీవితాలను మేము జీవిస్తుండగా నీ యొద్ద జీవజలపు ఊట ఉన్నదని గుర్తించుటకు, నీ యందు విశ్వసించుటకు మాకు సహాయం చేయి. క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనకి దాహం అంటే తెలుసు కదండి. ఎన్ని నీళ్లు తాగుతున్నా మళ్ళీ దాహం అవుతుంటుంది. మళ్ళా నీళ్లు తాగుతూ ఉంటాం. కొన్నిసార్లు మనకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, ఒకవేళ ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరని పరిస్థితులు కూడా చాలామందికి ఉంటాయి. చాలామంది నీళ్ళకే కాదండి, కొంతమందికి మద్యపానం కొరకు ఏం దాహం వేస్తుందో వాళ్ళకి. ఎన్ని బాటిళ్ళు తాగినా తృప్తి చెందరు. దాహం అనేది ఒక వాంఛ, ఒక కోరిక. మన శరీరం నీళ్ళతో ఉంది కాబట్టి, నీరు పర్సంటేజ్ ఉంది కాబట్టి, వెన్ డిహైడ్రేట్ అయినప్పుడు, నీటి పర్సంటేజ్ మన శరీరంలో తగ్గినప్పుడు మన దాహం వేస్తుంది. మనిషికి అలాగే తన మనసులో సమాధానం లేక, సంతోషం లేక, తను అనుకున్నది సాధించలేక, సంతృప్తి లేని మూలాన మనుష్యుడు దేనికో ఒకదానికి ఆత్రుత పడుతున్నాడు. దాహం, ధనదాహం అంటారు చూసారా, డబ్బు కోసం దాహం, కామదాహం శరీరేచ్ఛల కొరకు, మద్యం కోసం దాహం. మీకు తెలుసండి, మన దాహాన్ని తీర్చుకోవడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్రభువు మన దాహాన్ని తీర్చగలడు. ఆ దాహం అంటే ఆ వాంఛను తీర్చగలడు. ఆ యొక్క అసంతృప్తి నుంచి మనల్ని సంతృప్తిపరచగలడు. మీకు బాగా తెలుసు సమరయ స్త్రీ. మిట్ట మధ్యాహ్నం వేళ ప్రభువు ఎండలో ప్రయాణమై యాకోబు బావి దగ్గరికి వెళ్ళింది కేవలం ఆమె యొక్క స్థితిని గుర్తించి, ఆమెకు సంతృప్తిని, సమాధానమును ఇవ్వటానికే. అడిగి వెళ్ళి ప్రభు అడిగాడు, నాకు కొంచెం దాహానికి ఇమ్మా అని అడిగితే ఆమె ఆశ్చర్యపడింది. యూదులు సమరయులకి ఏమాత్రం పడదండి. నేను సమరయిస్తున్నాను కదా, మీరు యూదులు కదా, నువ్వు నన్ను అడుగుతున్నావేంటి అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, అసలు నేనెవరో నీకు తెలిస్తే, నేను ఇచ్చిన నీళ్లు నువ్వు తాగితే, ఈ నీళ్లు తాగే వారికి దాహం వస్తుంది, కానీ నేను ఇచ్చిన నీళ్లు తాగేవాడు దాహము కొనడు అని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపడింది. రోజు వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఇది చేదుకోక్కర్లేకుండా ఆ జీవజలం నాకు ఇవ్వవా అని అడిగింది. చూశారండి, ఆమె జీవితంలో సంతృప్తి లేదు. ప్రభువుని అడిగి నీ పెనిమిటిని తీసుకురా, ఆ పెనిమిటి లేడుగా అంది. వెంటనే ప్రభు చెప్పాడు, నీకు 5 ఉండిరి, 6వ వాడు నీ పెనిమిటి కాడు. ఆశ్చర్యపడింది ఆ స్త్రీ. ఆమె జీవితంలో సంతృప్తి కొరకు 5 వ్యక్తులతో ప్రయాసపడిందన్నది, అతను బాగుంటాడా, ఇతను బాగుంటాడా, ఎన్ని రీతాలుగా తను డబ్బుంటే బాగుండని ఒకడిని, అందముంటే చాలని ఇంకొకడిని, బలముంటే చాలు లేని ఇంకొకడిని, ఇలాగో 5 ఏ విధమైన తృప్తి లేక 5 విడిచిపెట్టింది కాబోలా 6వ వ్యక్తితో డేటింగ్ చేస్తుందేమో.
తప్పగా తీసుకోకండి. మనకు కూడా ఇలాగో కామదాహమే కాకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చూడండి. ఇది తాగాను, అది తాగాను, ఇది తాగితే కిక్ ఎక్కటం లేదు, ఇంకోటి తాగాను, అది చేశాను, ఇది చేశాను. రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మాని కొంతమందికి అయ్యి తాగటం దురభ్యాసాలకు వాళ్ళకి టైం లేదు. డబ్బు కోసం, పేరు కోసం వాడు ఎంత హీనదర్శకైనా దిగజారిపోవడం చూస్తున్నాం. ఎంతగా తృప్తి లేని వారిగా ఉండటం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో మీకు సంతృప్తి ఉందా అండి? ఆర్ యు హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ? నీ భార్యను బట్టి దేవుడిని స్తుతిస్తున్నావా? నీ భర్తను బట్టి దేవుడిని స్తుతిస్తున్నావా? నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి దేవుడిని ఎందుకు ఆనందిస్తున్నావా? నీకు ఇవ్వబడిన ఉద్యోగంలో, లేక నీకున్న చిన్న గృహంలో నిజంగా చెప్పండి, మీరు సంతృప్తి కలిగి ఉన్నారా? మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటాం, పెద్దిల్లుంటే బాగుంటుంది, ఇంకా మంచి భార్య దొరికితే బాగుంటుంది, ఇంకా నేను చెప్పినట్టు వినే భర్త ఉంటే బాగుంటుంది, ఇంకా మా బిడ్డలు బాగా చదువుకునే వాళ్ళైతే, జ్ఞానవంతులైతే ఇలా అనుకుంటూ ఏదో ఆశపడుతూ ఉంటాం చూడండి. ఆశలు ఆశలు అయిపోతుంటాయి. తప్పులేదు, మంచి ఆశలు కలిగి ఉండటం. కానీ ఆశలను తీర్చగలిగిన వాడు, హృదయ వాంఛలను తీర్చగలిగిన వాడు ప్రభు అంటే. మనిషికి సంతృప్తి కావాలంటే తన హృదయ స్థితి స్థిరంగా ఉండాలి. ప్రభు ఇచ్చే జీవజలము ప్రభు చెప్పాడు కదా, ఒకసారి చూద్దాం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చదువుతానండి. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరల దప్పికొనును, నేనిచ్చు నీళ్లు తాగువాడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును. నేనిచ్చు నీళ్లు వారి నీటి బుగ్గలాగా వారిలో ఊరుతూ ఉంటుంది ఎల్లప్పుడు. ఆహా, దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే సంతృప్తి అది పెళ్ళుపుకుతూ ఉంటుంది. కాబట్టి మనకు కొరతే ఉండదు. మనకు ఆ వాంఛ, ఆ యొక్క లోకం పైన, పాపం పైన, లోక కార్యాలపైన, లోక ఆస్తులపైన ఆ తృష్ణ తీరాలంటే నీ హృదయంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఈరోజు అనేకులు దేవునికి హృదయంలో చోటివ్వడం వలన అసంతృప్తితోటే నిండిపోతూ ఉన్నారు. ఎప్పుడు చూసినా విరక్తి. ఉదయం పొద్దున్న లేచిందే తిట్టుకోవటం, విసుక్కోవటం, కసురుకోవటం. రండి, జీవజలపు ఊట ప్రభు నీలో నుండి ఊపుకున్నట్లుగా చేస్తారన్నాడు. అందుకే దావీదు అన్నాడు, ఆ గిన్నె నిండి పొర్లుతుంది. అది అవ్వదు, అసలే నిండి పొర్లుతూనే ఉంటుందండి. అసలు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యము ఎంత సంతృప్తినిస్తుందో తెలుసా? ఇంకో వచనం మీకు చూపించాలన్నది చూడండి. కీర్తన 46 3వ వచనం అండి. వాటి జలములు ఘోషించుచు నురుగలు కట్టుచున్నవి, ఆ పొగ్గునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. మనకు ఒక నది కలదు, ఒక నది కలదు. దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములను సంతోషపరుచుచున్నవి. ఈ నదులు ఈ లోకం, మన దేశంలో ఉన్న నదులు లాంటివి కావండి, ప్రపంచంలో ఉన్న నదులు లాంటివి కావు. ఈ నది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 22వ అధ్యాయం మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది, స్ఫటికము వలె మెరయునట్లు క్లిస్టర్ క్లియర్ అన్నమాట. అపవిత్రత లేనటువంటి, అశుద్ధత లేనటువంటి, కలుషితం కానటువంటి, స్ఫటికము వలె మెరయుచున్న
జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునందు నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించాడు. మనకు సంతృప్తి కావాలంటే, సంతోషం కావాలంటే, మనం పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైన జీవితంతో ఉండాలంటే ఆయన రాజ్యంలో అది సాధ్యం. అన్నీ సిద్ధపరిచాడు ప్రభు మనకి అక్కడ. ఆ స్ఫటికము వలె క్లియర్గా ఉన్న, ఫిల్టర్ వాటర్ కాదు, మినరల్ వాటర్ కాదు, ఇవన్నీ మరిన్ని రోగాలకు కారణమవుతున్నమాట. ఆ నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. ఆదామవులు చేయి చాపి ఆ జీవవృక్ష ఫలములు తింటారేమోనని ఏదేరు తోటల నుండి వెళ్ళగొట్టారు కదా. తింటే ఏమండి దేవునికి ఏమన్నా బాధ అన్నారేమో. కాదు, పాపిగా ఒక వ్యక్తి కనుక మరలా జీవవృక్ష ఫలాలు తింటే పాపిగానే ఇక చావు లేకుండా బతకాలంటే ఇప్పుడున్న బతుకు ఎట్లా ఉంది చూడండి. ఆయాసము, ప్రయాస, వ్యాధి, బాధ, భయము. ప్రభువు మన పాపానికి పరిహారం చేసి మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకొని శాశ్వత కాలం ఆయనతో జీవించే జీవవృక్ష ఫలాలను మనకు భుజింపనిస్తానన్నాడు. అది ఆవలను జీవవృక్షమునది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటగా వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదో. హల్లెలూయా. శాపము లేనటువంటి, పాపము లేనటువంటి, ఆకలి లేనటువంటి, దప్పిక లేనటువంటి, సంతుష్టి సహితమైన పరలోక రాజ్యములో మనందరము జీవించినట్లుగా నదిగా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చున్నాడు. ఆయన రక్తధారలలో కడగబడిన ప్రతి ఒక్కడు కూడా ఎప్పుడూ మరణించి పరలోకానికి వెళ్ళిన తర్వాత కాదు, ఇప్పుడే సంతుష్టిని, దీవెనను అనుభవిస్తాడు. అతని కడుపులో నుండి జీవజల ఊటలు ఊరును. ఎస్. ఎందుకు అసంపూర్ణమైన జీవితాన్ని జీవిస్తున్నారు? ఎప్పుడూ ఆందోళనతో బ్రతుకుతున్నారు? యేసునందు విశ్వాసం వచ్చింది. అవును, ఈ లోకంలో ఏదో ఒక కొరతలు మనకు ఉంటూనే ఉంటాయి. ఒకటైపోతే ఇంకోటి అయిపోద్ది, ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు. డబ్బులు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది, పద్ధతులు, వస్తువులు అయిపోయినాయి, వనరులు అయిపోయినాయి అని ఎంతోమంది మనం ఏదో విషయంలో ఆతృత పడుతూనే ఉన్నాం. కానీ ప్రభువునందు విశ్వాసం వచ్చిన వాడికి, నేను ఇచ్చి ఆహారం భుజించేవాడు ఆకలి కొనడు, నా శరీరాన్ని జీవాహారంగా నీకు ఇస్తున్నానన్న ప్రభువునందు మన విశ్వాసం వచ్చితే మన ఆకలి తీర్చేవాడు, మన దాహం తీర్చేవాడు, మన కన్నీరు తుడిచేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని శాశ్వతమైన పరలోక రాజ్యములో సంతుష్టి సహితమైన జీవితాలతో, అశుద్ధమైనది లేకుండా, అపవిత్రమైనది లేకుండా, నిషిద్ధమైనది లేకుండా, వెలుగుమయమైనటువంటి ఆ పరలోక రాజ్యము కొరకు సిద్ధపరుస్తున్నాడన్న సంగతిని ఈరోజు మనం గుర్తిస్తే, ఈరోజు యేసునందు విశ్వసిస్తే, ఆయన రక్తంలో కడగబడిన వారిమై ఆయన రాక కొరకు ఎదురు చూస్తుంటే మనకంటే మించిన ధన్యులు ఇంకొకరు ఉండరంట. ఎస్, ఆయన మన ప్రతి అవసరత తీరుస్తాడు, మన ఆకలి తీరుస్తాడు. ఇంకో వచనం కూడా ఈరోజు చూద్దాం, చూడండి. 36వ అధ్యాయం అండి, కీర్తన 36:9. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వాడి ఎడల నీ కృపను, యథార్థ హృదయ ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. 7వ వచనం కూడా చదివితే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కలను నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఎంత అర్థమవుతుందో మీకు? సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుదురు.
సమృద్ధి సంతృప్తి కలిగిన జీవితాలను మన ప్రభువు మనకి ఇవ్వాలని సకల ఏర్పాట్లు చేశాడండి. లోటులో, కొరతలో, అసంపూర్తితో, అసంపూర్ణమైన మనసు, అసంతృప్తితో మనుషుడు బ్రతుకుతున్నాడు. నిట్టూర్పులు, మూలుగులు మనకు తెలియకుండానే ఎన్నోసార్లు మనం దినంలో మూలుగుతున్నాం, నిట్టూరుస్తున్నాం. జీవితాన్ని భారంగా లాక్కెళ్తున్నట్టుంది కదా. యేసునందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు విశ్రమించండి, ఆయన కృపలో, ఆయన రెక్కల నీడను ఆశ్రయించండి. ఆయన తన కృపా సమృద్ధిని బట్టి మనల్ని తృప్తిపరుస్తాడు. తృప్తి, సమృద్ధి, జీవజలం. నీవే ఒక ఊటగా మారుతావు. ఎండిపోదు. మన దేవుడిచ్చే ఆశీర్వాదాలు అయిపోయేవి కావు. నా యందు విశ్వాసం ఉంచమన్నాడు ప్రభు. నా యందు విశ్వాసం ఉంచే మీ కడుపులో నుండి జీవజల ఊటలు ఊరును. మీరు ఒక ఫౌంటైన్ దగ్గరికి వెళ్తే ఆ నీరు ఉబుకుతూనే ఉంటాయి. చూడండి, ఉబుకుతూనే ఉంటాయి అవి. అక్కడ పాసి పట్టదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త నీరు వచ్చి పాత నీరుని తరిమేస్తుంటుంది. ఒక బావిలో ఎన్ని నీళ్లు తోడినా తెల్లరేటప్పటికి మళ్ళీ నీళ్లు ఫుల్గా ఉంటాయి. కారణం ఊరుతూనే ఉంది. యేసయ్య ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే సంతోషం, ఆయన ఇచ్చే సంతృప్తి అలాంటిదండి. కరువు అనేది, కొరత అనేది, బాధ అనేది, వేదన అనేది, అసంతృప్తి, నిరుత్సాహం, వీటితో నిండిపోయిన జీవితాలను ప్రభు సేద తీర్చాలని ఆశిస్తున్నాడు. ఆ సమరయ స్త్రీ విసిగిపోయింది తన బ్రతుకులు. కానీ ప్రభు మాట విన్నప్పుడు, ఆమె మనోనేత్రాలు తెరవబడినప్పుడు, తట్టుకోలేని సంతోషముతో ఆమె ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను వచ్చి చూడుడి, ఈయన క్రీస్తు కాడా, నా బ్రతుకును మార్చాడు, నా బ్రతుకు గమ్యాన్ని నేను ఎదిగాను. అంతవరకు దాక్కునే స్త్రీ, మనుషులను ఎదుర్కోలేని స్త్రీ ఇప్పుడు సంతోషంతో గంతులు వేస్తుంది. ప్రియ సోదరుడు, సోదరి, ఉదయకాలం ఏ భయంతో మీరున్నారో, ఏ దిగులతో మీరున్నారో, ఏవేవి ఊహించుకుంటూ ఆందోళన పడుతున్నారో, కానీ ప్రభువు ఉన్నాడని, మీ దాహం తీరుస్తాడని, మీ అవసరం తీరుస్తాడని, మీ ఆకలి తీరుస్తాడని, ఇహమందు పరమందు కూడా మిమ్మల్ని సమృద్ధి కలిగిన వారిగా చేస్తాడని విశ్వసించి ఆయన్ని ఆశ్రయించండి. ఆ జీవజల ఊటైన క్రీస్తు పాదముల యొద్ద కూర్చొని ప్రార్థించటం, ఆశించటం, మొరపెట్టుకునటం అభ్యాసం చేసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో ఎన్నో రకాల బాధలు, శ్రమలు, శోధనలు, పోరాటములు, ఆందోళనలతో సతమతమైపోతున్నామే కానీ మా సమస్యలు తీర్చగలిగిన, మా దాహం తీర్చగలిగిన, మా అవసరత తీర్చగలిగిన, మాకు సమృద్ధినివ్వగలిగిన, మా హృదయాలకు సంతుష్టిని కలుగజేయగలిగిన గొప్ప ప్రభువు నాకున్నాడు అని నిన్ను ఆశ్రయించలేకపోతున్నామే. ఇదిగో నీ రెక్కల చాటున దాగి ఉంటే మాకెంత క్షేమము. నీ జీవాహారమైన నీ పరిశుద్ధ లేఖనాలలోని వాగ్దానాలను మేము విశ్వసించినప్పుడు, ఆనంద జలములతో మమ్మను తృప్తిపరచగలిగిన నీ కృప కొరకు మేము కనిపెట్టినప్పుడు, నీ రక్తములో కడగబడి శుద్ధులమై పరలోక రాజ్యములు స్ఫటికము వంటి నది యొద్దన సమృద్ధి కలిగి నిరంతరము జీవించినట్లు ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతిసారి మీరు వీక్షించినప్పుడు లైక్ చేయటం, షేర్ చేయటం, మీ పేరు, ఊరు, ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో మరి కామెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేయటం మర్చిపోకండి. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు, మళ్ళీ రాత్రి 9 గంటలకు లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక.